ప్రెజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ మొక్కు తీర్చుకోవడానికి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ గుండు కూడా చేపించుకొని అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. 15,00,000 దాకా డొనేట్ చేసి వెళ్ళడం ఆయన ఒక క్రిస్టియన్ అయ్యి ఇలా హిందూ ధర్మాల్లోకి వెళ్ళడం అని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? దానిలో ఏముందండి, చేస్తారుగా, ఆర్సీఎంలో కూడా చేస్తారు అలా. తప్పే ఉంది దానిలో. ఓ పిల్లోడి కోసం చేశారు ఏదో మంచి, దానిలో మనం తప్పుగా అనుకోకూడదుగా, నెగిటివ్గా చేయకూడదుగా. అదేవిధంగా క్యాజువల్గా వెళ్ళి సెలబ్రిటీ లాగా వెళ్ళి షో చేస్తే అనుకోవచ్చు. ఆమె కంప్లీట్లీ అక్కడ తెలుస్తుంది ఆమె ఏ బాధ తెలిందో దేనివల్ల వెళ్ళిందో అని కంప్లీట్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఆమె ఒక క్రిస్టియన్ అయ్యి ఒక ఫారినర్ అయ్యి అటుపక్క వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది దీన్ని పాయింట్అవుట్ చేసి అంటున్నారు. ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు? మంచి చేసే దానిలో పాయింట్అవుట్ చేయకూడదుగా. ఇప్పుడు అన్ని చోట్ల డొనేషన్లు ఇస్తున్నారు. మదర్ తెరీసా దానిలో కానీ దేనిలోనే కానీ అందరూ హిందూస్ ఇస్తారు, అందరూ డొనేషన్లు ఇస్తారు. దానిలో తప్పుగా అనుకోకూడదు కదా, నెగిటివ్గా చేయకూడదు కదా. ఇప్పుడు పిల్లవాడు కోసం ఏదో ఆమె ఇబ్బందిగా ఉంది, చేయాలనుకుని చేసింది. చేసడం తప్పు ఎందుకైంది? అది ఎవరన్నా తప్పని. అంటే కొంతమంది మెయిన్ పర్సన్స్ అంటున్నారు, కొంతమంది మెయిన్ క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్ ముందుకు వచ్చి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది చాలా రాంగ్ అంటాం అనేది పద్ధతి కాదు. అది మంచిగా మాట్లాడాలి కానీ నెగిటివ్గా అన్ని ఇదిగా తీసుకుంటే ఎలాగా? వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇప్పుడు మన జగనే వాళ్ళకి చక్కగా పిల్లవాడు పాయింట్ చేసి అందరూ క్షేమంగా మెసేజ్ పెట్టారు. అందరం అలాగే అనుకోవాలి కానీ చెడుగా అనుకుంటే ఎలాగన్నా? తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా సరే ఏ పండుగ వచ్చినా కలిసిమెలిసి చేసుకుంటాం, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ అయినా. ఇప్పుడే ఎందుకు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అది కూడా పవన్ కళ్యాణ్ వైఫ్ని ఎందుకు టార్గెట్ చేయాలి? పవన్ కళ్యాణ్ వైఫ్ అని టార్గెట్ చేయాలంటే డిప్యూటీ సీఎం కాబట్టి ప్రేమ అలా చేశారు. అంటే వాళ్ళ ప్రేమ కోసం ఎవరినైనా నెగిటివ్ చేస్తే సెట్ అయిపోతానా? ఎవరో పనికి మాలిన వాళ్ళు చేస్తారు కానీ నిజంగా రాజకీయ నాయకులు ఎవరు చేయట్లా. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు జగనే దాన్ని మీరు ఎవరు ఏం చేయొద్దని చెప్పాడు కదా. అందరూ నెగిటివ్గానే పక్క రాష్ట్రాల సీఎంలు కూడా, ప్రధానమంత్రి కూడా ఆఖరికి దానిని మనం సానుభూతి చూపించారు, అన్నీ చేశారు. ఇక దానిని మనం వేరే వాళ్ళు మనం తీసుకోకూడదు. అలా ఇంకా వాళ్ళు చేయాలని చెప్పాలి. డొనేషన్లు అన్ని చోట్ల ఇవ్వాలి, చేయాలి అని చెప్పాలి కానీ మనం అలా చేయటం ఎలా? ఒక ఆదర్శంగా తీసుకోవాలా మనం. ఒక ఫారినర్ కాకుండా ఒక తెలుగు ఆమెలాగా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ చేసుకుంటూ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఆమె ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా అంటున్నారు. మీ పబ్లిక్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? క్షమాపణ చెప్పాలంటారు నిజంగా? అవన్నీ కరెక్ట్ కాదు. అది క్షమాపణ అవన్నీ కరెక్ట్ కాదు. అది క్షమాపణ అనేది ఎందుకు చెప్పాలి? క్షమాపణ ఏం చెప్పి తప్పు చేశారేంటి? మనం డొనేషన్లు అందరూ 15 లక్షలు ఇచ్చి అన్నదానం చేసి, 17 లక్షలు ఇచ్చి అన్నదానం అన్నీ చేసి ఎంతో గొప్పగా చేసినందుకు ఇంకా మనం చేయాలని ఎంకరేజ్ చేయాలి. ఎవడన్నాడో అసలు అది చాలా రాంగ్. అది ఇంకా మనం వాళ్ళని అసలు ఒప్పుకోకూడదు. అలా రాంగ్ స్టెప్ చేస్తున్నారు ఎవరైనా కానీ.